నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. మెగా9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. జూలై నెల 24, 2025 గురువారం నాడు అమావాస్య తిథి. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:56 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:48. తిథి అమావాస్య రాత్రి 12:43 వరకు. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం పునర్వసు సాయంత్రం 4:44 వరకు. తదుపరి పుష్యమి నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 12:28 నుంచి రాత్రి 2:01 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:14 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:59 నుంచి మధ్యాహ్నం 3:35 వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5:56 నుంచి తెల్లవారి 7:33 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:20 నుంచి తెల్లవారి 5:08 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్న సమయంలో 2:58 నుంచి 3:56 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. జూలై నెల 24, 2025 గురువారం నాటి దిన ఫలితాలు గ్రహస్థితుల్లో భాగంగా ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు కర్కాటక రాశిలో 8 డిగ్రీలలో ఉన్నాడు. చంద్రుడు మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం మీద ఉన్నాడు. బుధుడు మిథున రాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శుక్రుడు కర్కాటక రాశిలోను, కుజుడు మేషరాశిలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రీగతి స్థితిలో ఉన్నాడు. రాహు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. ఈరోజు గురువారం కావడం మూలంగా ధర్మము, జ్ఞానము, గురువులకు పూజ చేసినట్టయితే ఎంతో శ్రేష్టము, శుభప్రదం కూడా. అయితే గురువు వృషభ రాశిలో స్థిరంగా ఉండడం వల్ల ఆర్థిక అంశాలు బలపడతాయి. దీంతోపాటు వ్యవస్థలు కూడా అనగా ఆర్థిక వ్యవస్థలు కూడా బలంగా ఉండేటట్టుగాను. చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండడం వల్ల కర్తవ్యంలో నిబద్ధత, అంటే ప్రతి ఒక్కరూ వారి వారి కర్తవ్యంలో సిన్సియర్గా ఉండబోతుంటారు. ఒక నియమంతో, ఒక సిస్టమాటిక్గా ఉండబోతారు, పద్ధతిగా కూడా ఉంటారు. అంటే వీటి యొక్క ప్రభావము ఈ రాసుల్లో 12 రాసుల్లోనూ ప్రతి ఒక్కళ్ళ మీద ఇటువంటి ప్రభావాన్ని చూపించడం జరుగుతుందన్నమాట. అయితే ముందుగా మేషరాశి చూసుకున్నట్టయితే కనుక విద్యార్థులు, లాయరు, అడ్వాన్స్డ్ స్టడీస్ చదువుతున్న వారికి అనుకూలంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త బాధ్యతలలో మీరు ఎదుగుదల కనబడుతుంది, గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ధర్మ సంబంధిత వ్యాపారాలు, ఎడ్యుకేషన్ సంబంధించిన రంగాలు లాభదాయకంగా ముందుకు వెళ్తాయి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక భూమి లీజింగు ఒప్పందాలు విజయవంతమయ్యే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కాలేయము, దీంతో పాటు ఆమ్లపిత్త సమస్యలు కూడా వచ్చేటట్టుగా కనబడుతోంది. ప్రోస్టేట్కి సంబంధించిన రుగ్మతలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక పెద్దల మాట గౌరవించి వారి యొక్క నిర్ణయానికి తల ఒగ్గినట్టయితే కొన్ని సమస్యలు దాటుకుని వెళ్ళే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు పసుపు గణపతిని పూజ చేసుకొని ఏదైనా ఒక పదార్థాన్ని దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు, కామర్స్ చదివేవాళ్ళు, బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి మంచి ప్రగతి కనపడడంతో పాటు మీరు ఏదైతే గోల్స్ సెట్ చేసుకున్నారో ఆ గోల్స్ సక్సెస్ అయ్యేటట్టుగా ఈ సమయం కనబడుతోంది. వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఈరోజు సామాన్యంగా ఉండబోతోంది. పెద్దగా మీకు అనుకూలించే విషయాలు ఈరోజు కనిపించడం లేదు. అయితే ఒక శుభవార్త మాత్రము మిమ్మల్ని ఆనందంలో ఉంచేటట్టుగా కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక భూములకు సంబంధించి ఇతర వ్యాపకాలు, అంటే భూకు సంబంధించినటువంటి దాంతోపాటు బిల్డింగ్కి సంబంధించిన వస్తువులను ఎవరైతే వ్యాపారంగా చేసుకుంటున్నారో వారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క సాగు స్థిరంగా ఉండి మంచి లాభాలు వచ్చేటట్టుగాను, మంచి దిగుబడి వచ్చేటట్టుగాను గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఊబకాయం వచ్చేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కండరాలు వాయడం కానీ లేదా అంటే స్వెల్లింగ్ రావడము,
పాదాలలోనూ లెగమెంట్స్ దగ్గర కొన్ని పార్ట్ల దగ్గర కండరాలు వాయడం కానీ నీటితో కూడినటువంటి వాపు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే ఆత్మీయుల సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించిన సూచనలు కనబడుతున్నాయి. పరిహారంగా గురువారం రోజు లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోవడంతో పాటు పసుపు కుంకుమను కనుక దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో మల్టీ టాస్కింగ్ సంబంధించిన చదువు, తర్వాత డిజిటల్ లెర్నింగ్ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి మంచి అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్ళడానికి కానీ లేదా ఇక్కడిక్కడే వేరే స్థానానికి వెళ్ళి చదువుకోవడం కానీ, ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు అంటే మీరున్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ చదువుకోవడానికి కనిపిస్తోంది. ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక రాసినా కానీ మంచి మార్కులు వచ్చేటట్టుగా, లేదా గతంలో రాసినవి ఇప్పుడు రిజల్ట్స్ మంచిగా వచ్చేటట్టుగా, ఇలాగా మీకు ఏదో ఒక మంచి అయ్యే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్లానింగ్ వేసుకుని కెరియర్ని బిల్డప్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ మాటల వల్ల మీరు ఉద్యోగం కోల్పోవడం కానీ, మీ సహోద్యోగులలో అవమానపడడం కానీ జరిగే అవకాశం కనబడుతుంది. తద్వారా మీ యొక్క యజమాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగాను, మీరొక టార్గెట్ అయ్యేటట్టుగా కనబడుతున్నారు. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార పరంగా చూసినట్టయితే కనుక ట్రేడింగ్ సంబంధించి, ప్రచురణ, ప్రింటింగ్ రంగాలకు సంబంధించిన వ్యాపారాలు విశేషంగా లాభిస్తాయి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఖర్చులు ఎక్కువ కనబడుతున్నాయి. అనవసరమైన నష్టాలు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. భూమి విస్తరణ సమయంలో లేదా కొనుగోలు సమయంలో, కౌలుకి ఇచ్చే సమయంలో మీరు నష్టపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎక్కువ ఒత్తిడి కనబడుతోంది మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు గతంలో ఉంటే అవి పరిష్కారం అవుతాయి. కుటుంబంలో కీలకమైన ఒక వార్త మీకు వచ్చేటట్టుగా కనబడుతోంది. అది బంధువుల నుంచి కానీ, స్నేహితుల నుంచి కానీ ఆ వార్త మిమ్మల్ని చేరే విధంగా సూచనలు కనబడుతున్నాయి. ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా జాగ్రత్తలు తీసుకుని నిర్ణయాలు తీసుకోండి. అయితే పరిహారంగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పూజ చేసుకోవడంతో పాటు పసుపు గంధంతో దీపారాధన చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మీరు ఏదైతే చదువుతున్నారో దాని మీద శ్రద్ధ పెట్టి ఇతర వ్యాపకాలు తగ్గించుకుంటే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. లేదంటే ఆల్మోస్ట్ 98% విద్యార్థులు ఫెయిల్ అయ్యే అవకాశాలు, ఫెయిల్ అంటే మీరు ఏ రంగంలో ఉన్నా కానీ అపజయం పాలయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక అధికారుల నుంచి గుర్తింపు వస్తుంది, కానీ చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి. ఈరోజు వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మహిళలకు సంబంధించిన వ్యాపారాలు చాలా అనుకూలంగాను లాభదాయకంగాను ఉండబోతున్నాయి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక కిచిడి పంటలకు సరి అయిన సమయము వెంటనే ప్రారంభించుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు కొన్ని అనుకోని వ్యాధులు కానీ సమస్యలు కానీ ఆరోగ్యంలో వచ్చే అవకాశం కనబడుతోంది. అలా వచ్చినట్టయితే కనుక డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి ఒడిదుడుకులు లేవు, సామరస్యంగానే ఉండబోతోంది. శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు ఈరోజు చర్చకు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా భూమి వస్తు వాహన కొనుగోలు యోగాలు కూడా గోచరిస్తున్నాయి. అవి కొనుక్కునేటప్పుడు కానీ లేదా ఏదైనా అమ్మకాలకు కానీ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే చెప్పదగిన పరిహారము గురువారం రోజు శ్రీ శంకరాచార్య స్వామి వారి ఆలయం కానీ లేదా దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు లీడర్షిప్ కోర్సులు చదివేవారు, పొలిటికల్ సైన్స్ చదివేవారు, ఇలాంటి చదువులు చదివేవారికి సక్సెస్ వచ్చే అవకాశము, విదేశాలకు వెళ్ళే అవకాశము, లేదా మీరు ఉన్న స్థానం నుంచి వేరే స్టేట్ వెళ్ళడం కానీ అక్కడ చదువుకోవడం కానీ, లేదా మీరు ఏదైనా కెరియర్ సెట్ చేసుకున్నట్టయితే ఏదైనా కానీ మీరు ఇందులో ఏ ప్లాన్స్ వేసుకున్నా, ఏది చేద్దామనుకున్నా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్లాన్స్ మీరు వేసుకోండి. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక హైకమాండ్ పద్ధతుల్లో ఉత్సాహంగా ఉండబోతున్నారు. వ్యాపారస్తులు ప్రభుత్వ అనుమతులు మీకు లభించే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే కనుక అధిక దిగుబడికి ఇది మంచి సమయము.
సూచనలు కూడా మీకు కనబడుతున్నాయి. మీరు ఏదైనా ప్రయత్నాలు చేయాలన్నా, లేదంటే ఏదైనా సాగుబడి చేయాలన్నా ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. కానీ మీరు రుణాలకు వెళ్ళేటప్పుడు కానీ, విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు కానీ, క్రిమి సంహారక మందులు కొనుక్కునేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకొని, అనుభవజ్ఞులను తీసుకొని వెళ్ళినట్టయితే కొంత మెరుగయ్యే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక థైరాయిడ్ సమస్యలు, మైగ్రేన్ సమస్యలు విపరీతంగా ఉధృతమయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో గౌరవం పెరగడంతో పాటు గతంలో ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వచ్చి ఒక పరిష్కార మార్గానికి మీ అంతటా మీకే సులువుగా అయ్యే అవకాశం కనబడుతోంది. తర్వాత మీకు చెప్పదగిన పరిహారము, గురుగ్రహానికి సంబంధించిన పూజలు కానీ, దానం కానీ చేసుకుని గురు సంబంధిత అష్టోత్తర పారాయణ ఉదయమే చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు వైద్య విద్యార్థులకు బలమైన అభివృద్ధి కనబడుతోంది. అంటే దేనిలోనైనా సరే డాక్టర్ చదివే వాళ్ళు, అది ఏ డిపార్ట్మెంట్ అనేది కాకుండా డాక్టర్ చదివే వైద్య విద్యార్థులకు అందరికీ కూడా ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది. మీరు ఏదైతే అనుకున్నారో అది సాధించడానికి ఈరోజు అనువైన సమయము. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక సామాన్యంగానే ఉండబోతోంది. పెద్దగా అనుకూలించే అవకాశము ఈరోజు కనిపించట్లేదు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మెడికల్, ఫార్మసీ రంగాలలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు పంట తక్కువే ఉన్నప్పటికీ కూడా మీరు వేసిన పంటకు లాభాలు వచ్చే అవకాశంతో పాటు మీ పంట దిగుబడి పెరగడము, అది మార్కెట్లో రేటు పలికే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఇతరత్ర అనారోగ్య సమస్యలు అయితే కనిపించట్లేదు, కానీ అలసట, నీరసం ఎక్కువగా గోచరిస్తోంది. దానికి తగిన విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో శాంతి నెలకొంటుంది. గతంలో కానీ ఏదైనా మీకు కొన్ని నెలలు కానీ, కొన్ని రోజులు కానీ, కొన్ని వారాల ముందు కానీ కుటుంబంలో అలజడి కానీ లేదా గొడవలు కానీ జరిగి ఉంటే అవి ఇప్పుడు సమసిపోయే అవకాశము, ఒకరి మధ్య ఒకరికి అన్యోన్యత కలిగే అవకాశము గోచరిస్తోంది. చెప్పదగిన పరిహారము శ్రీ మహావిష్ణువు పూజ చేసుకోవడంతో పాటు పసుపుతో దీపారాధన చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో చదువుతున్న విద్యార్థులకు ఆర్ట్సు, డిజైన్, సైన్సు ఈ స్టడీస్ చదువుతున్న విద్యార్థులకు అవార్డులు రావడంతో పాటు పై అధికారుల యొక్క, అంటే మీ యొక్క టీచర్స్ కానీ లేదంటే స్కాలర్స్ కానీ వాళ్ళ తాలూకా, ప్రొఫెసర్స్ తాలూకా మన్ననలతో పాటు ఒక గైడెన్స్ కూడా మీకు అందుబాటులోకి ఈరోజు వస్తుంది. దాన్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక నూతన శుభారంభ సూచన కనబడుతోంది. మీలో పాజిటివ్ చేంజెస్, అది మీలో కావచ్చు, మీరు పనిచేస్తున్న సంస్థల్లో కావచ్చు, ఒక చేంజ్ అయితే రాబోతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక అలంకరణ సామాగ్రి వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలకు ఆదాయం పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పూల తోటలు ఎవరైతే వేస్తారో వాళ్ళకి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ప్రశాంతత లోపించడం మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అదే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక అన్ని రకాలుగా అన్యోన్యంగానే ఉన్నది. మీకు చెప్పదగిన పరిహారము శ్రీ మహావిష్ణువుకి ఆకుపచ్చ పువ్వులతో కానీ, ఆకుపచ్చ పళ్ళను నైవేద్యంగా పెట్టడం కానీ చేస్తూ తులసి దళాలతో కనుక పూజ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కనుక ఎటువంటి విద్యార్థులు అంటే రహస్య విజ్ఞానాల్లో నైపుణ్యం పెరుగుతుంది. అంటే మీరు ఏదైనా సిబిఐ గురించి కానీ, సిఐడి డిపార్ట్మెంట్ కానీ లేదా ఇలాంటి కోర్సులు ఏవైనా చదువుతున్న వాళ్ళైతే కనుక వాళ్లకు మంచి గ్రోత్, డెవలప్మెంట్ కలగడంతో పాటు అవకాశాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా మీరు ప్రణాళికలు వేసుకోండి. ఉద్యోగస్తులు చూసినట్టయితే కనుక శ్రద్ధతో చేసినటువంటి పనిని సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. మీ కృషికి తగిన గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కెమికల్, డిటెక్టివ్, రియల్ ఎస్టేటు ఈ 3 వ్యాపారాలు విశేషంగా లాభించబోతున్నాయి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఈరోజు సామాన్యంగానే ఉంటుంది. పెద్దగా నష్టము లేదు, లాభము లేదు అన్నట్టుగా ఈరోజు ఉండబోతోంది. అయితే ఆరోగ్యపరంగా చూస్తున్నట్టయితే కనుక మూత్రపిండాలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు రావడము, అవి తీవ్ర స్థాయికి వెళ్ళడము లాంటివి కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఈరోజు ఈ రాశిలో ఉండేవారు మౌనాన్ని వహించడమే మంచిది. లేదు అంటే కనుక మీ వల్ల కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. నెగిటివ్ మాటలు ఈరోజు అస్సలు వాడకండి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహానికి సంబంధించిన ఒక మంత్రాన్ని ఇస్తున్నాను. దాన్ని మీరు శ్రద్ధగా పఠించుకునే ప్రయత్నం చేసుకోండి. ఓం గ్రాం గ్రీం గ్రౌం
సహ గురవే నమః అనే ఈ మంత్రాన్ని మీ యథాశక్తి ఈ రోజంతా జపించుకున్నట్టయితే సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు అనగా ధార్మిక సంబంధిత విద్యను చదువుతున్న వాళ్ళు, వేదాలకు సంబంధించిన విద్య చదువుతున్న వాళ్లకు ఎక్కువగా అవకాశాలు రావడంతో పాటు విజయం కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఈరోజు సక్సెస్ అవుతారు. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక సాధారణంగానే ఉండబోతోంది. పెద్దగా ఏమీ అనుకూలత కనిపించటం లేదు. వ్యాపారస్తులకు యాత్రలకు సంబంధించిన వ్యాపారాలు, మతపరమైన సేవలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి అభివృద్ధితో పాటు లాభం కూడా వస్తుంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటలకు సంబంధించిన సాగును ఎవరైతే చేస్తారో వారికి ఆదరణతో పాటు లాభం కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. మానసికంగా శక్తివంతులుగా ఉంటారు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. ఒక శుభవార్త మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసేటట్టుగా కనబడుతోంది. పరిహారంగా గురువారం రోజు గురువు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు పసుపును దానంగా ఇవ్వడం కానీ లేదా అంటే పసుపు పువ్వులను దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు నిర్మాణ రంగానికి సంబంధించిన అంటే బిల్డింగ్ గురించి కానీ, కన్స్ట్రక్షన్ సివిల్ కోర్సులు కానీ, కన్స్ట్రక్షన్కి సంబంధించిన కోర్సులు కానీ ఇలాంటివి ఏవైనా చదువుతున్న వాళ్లకు మంచి శుభసూచనలు కనబడుతున్నాయి. గోల్స్ సెట్ చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక సామాన్యంగానే ఉండబోతోంది కానీ పెద్దగా అనుకూలతలు ఏమీ లేదు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక సివిల్, రియల్ ఎస్టేట్ రంగాలలో ఎవరైతే ఉంటారో వారికి పురోగతి కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక భూమి రిజిస్ట్రేషను శుభప్రదంగా ముగిసే అవకాశం కనబడుతోంది. ఎన్నాళ్ళ నుంచో మీరు ఇబ్బందులు పడుతుంటే అది ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మోకాళ్ళకు సంబంధించిన చిన్న చిన్న ఏవో నొప్పులే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసినట్లయితే కనుక కుటుంబం అన్యోన్యంగా ఉండబోతోంది. గతంలో ఉన్న ఇబ్బందులు కుటుంబంలో తొలగిపోయి సామరస్యంగా ఉండేందుకు ఉంది. అయితే పరిహారంగా శనేశ్వరుడికి నూనె దీపం పెట్టడంతో పాటు ఏదైనా వస్తువును దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సాంకేతికపరంగా చదివే విద్యార్థులు కానీ లేదా అంటే రీసెర్చ్కు సంబంధించిన విద్యార్థులు కానీ మంచి అనువైన సమయము. మీరు ఏ గోల్స్ సెట్ చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఈరోజు సామాన్యంగానే ఉంటుంది తప్ప పెద్ద పురోగతి అనేది ఏమీ కనిపించడం లేదు. ఎటువంటి మార్పులు చేర్పులు ఈ సమయంలో కనపడలేదు. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త కొత్త ఆవిష్కరణలు, సేవలకు సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు కూడా ఈరోజు మంచి అనువైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మొబైల్ యాప్స్ ఆధారిత సాగు పద్ధతులు చేస్తే మీకు వ్యవసాయం మంచిగా పంటలు పండే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అలసట మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక స్నేహితుల ద్వారా సంతోషకరమైన వార్తలు వినడం కానీ, ఒక శుభవార్త వినడం కానీ, గతంలో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు గత 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఆ ఇబ్బందులు తొలగిపోయి సామరస్యంగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి, గురువుకి సంబంధించిన ఏదైనా దానాలు చేసుకోవడం కానీ, జపాలు చేసుకోవడం కానీ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు అంటే కళలకు సంబంధించి, సంగీతానికి సంబంధించిన విద్య ఎవరైతే చదువుతున్నారో వారికి మంచి అనుకూలమైన సమయము. ఈరోజు వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ పనితీరు మెరుగవుతుంది. మీకు ఒక శుభవార్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఆధ్యాత్మిక సంబంధిత వ్యాపారాలు చాలా ఫాస్ట్గా రన్ అవుతాయి. అయితే వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే కనుక గోశాల ఆధారిత వ్యవసాయానికి చక్కని సపోర్ట్ రావడంతో పాటు ప్రభుత్వ మద్దతు కూడా మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే నీరసం మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించడం లేదు. అయితే శ్రీచక్ర పూజ చేసుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక పిల్లల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. పిల్లల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొంచెం నెగిటివ్ వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శ్రీ గురు చరిత్ర పారాయణ చేయడంతో పాటు శ్రీ మహావిష్ణువుకి తులసి దళాలతోనూ గంధంతోనూ కనుక అర్చన చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.